మళ్ళా హాయ్ గైస్ చెప్పు. అందులో వెళ్తున్నాం. అమ్మమ్మ తాత కిట్ట పోతున్నాం. See you soon. Bye bye. చైత్ర హాయ్. మీ ఫీలింగ్ ఏంది చెప్పండి. రియాలిటీ అది. హ్యాపీయా నిజంగా హ్యాపీయా? దొంగ పిల్ల హ్యాపీ అంట. నేను ఊరు వెళ్ళిపోతుంటే హ్యాపీ అంట. నిజం చెప్పు. నిజంగా ఫ్రీగా ఉంటారు మీరు. ఏ యాక్టింగ్ దొంగ మొహోడండి మా ఆయన. ఊరు వెళ్ళిపోతున్నానని హ్యాపీ అంట. సరే చూద్దాం ఎన్ని రోజులు హ్యాపీగా ఉంటాడు. సరేనా? చైతు డాడీకి ఎంజాయ్ చేస్తాడు బాగా. హ్యాపీ అంట. ఎంజాయ్ చేయండి డాడీ సొల్లు. ఎంజాయ్ డాడీ అని చెప్పు. మా ఇద్దరిని ఊరికి పంపించేస్తున్నారు. మా హస్బెండ్ ఇంకా అల్లాడిస్తాడు అనమాట. ఫుల్ రోమింగ్ పాండిచేరిని ఆస్వాదించి పడేస్తాడు. దట్టునా అంటే మీకు అది బాగుంటుందా నేను వెళ్ళిపోతే? చూడండి బాధలో దుఃఖం కదా రావాల్సిన. ఆనంద బాష్పాలు తట్టుకోలేక నవ్వు రూపంలో వెదజల్లుతున్నారా? ఇప్పుడేనండి బస్ అయితే ఎక్కాము. ఇంకా మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. నేను చైత్ర బయలుదేరాము ఇప్పుడే. ఎప్పుడు వచ్చానన్నా? ఎప్పుడు వచ్చా? ఇప్పుడు చైత్ర అమ్మ బాగున్నావా అని అడుగు. హాయ్ ఫ్రెండ్స్, మేము ఒంగోలు వచ్చేసాం ఫ్రెండ్స్. చైత్ర హాయ్ గైస్. చెప్పు. హాయ్ గైస్, పిమ్మి వాళ్ళ దగ్గరికి వచ్చాం గైస్. ఎవరిని పంపించి ఆ పంపేయాలి అర్థం కాక తెకమాకం అయ్యి ఏం చేయాలో తెలియక నాకు అయోమయంగా ఉంది. వాళ్ళని అడిగి ఫోన్ నెంబర్లు తీసుకొని వాడికి ఫోన్ చేసి వాడిని పిలిపించి వాడు వెళ్ళి అసలు ఆ పైపు ఏం కట్ అయిపోయిందని చెప్పి మొత్తం చూసుకొని మళ్ళీ వెళ్ళి సామాన్లన్నీ తీసుకొచ్చి మళ్ళీ పంపు మళ్ళీ వేసి కృష్ణవేణి ఆంటీ పంపు వేసిందా అక్కడ ఉండి నా ఫోటోలు పెట్టి వీడియోలు పెట్టి అంతా మధ్యాహ్నం దాకా జరిగింది. అంతా వెరైటీగా అమ్మమ్మ మధ్యాహ్నం ఎంత 3 అప్పుడు ఫోన్ చేసి అమ్మాయి కాళ్ళు గడ్డలు పట్టుకొని పంపించాను కానీ వచ్చి పిల్లలు చదువుతుంటే
అయ్యో అమ్మమ్మ అయ్యో ఎన్నై చెప్పు పో 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 చూడు పో ఏమైంది అమ్మమ్మకి అప్పు డాక్టర్ కాల్ డాక్టర్ అమ్మమ్మ వేకప్ సుల్ పో 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 హెల్ప్ మీ హెల్ప్ మీ అయ్యో అమ్మమ్మ వేకప్ సుల్లు టాబ్లెట్ ఇసుకోమ్మ అమ్మమ్మ యాక్టింగ్ టాబ్లెట్ తగ్గిపోయింది చెట్టు. ఇంకా చాలే ఇన్ని టాబ్లెట్లు వేసుకుంటే కళ్ళు తిరిగి పడిపోయి. ఇంకా లేకపోతే మీ అందరికి ఆడవాళ్ళకి కాడికి వచ్చిన అమ్మమ్మలు తిరగబెట్టి అమ్మమ్మకి ఇంకా కంటిన్యూస్ గా టాబ్లెట్లు ఇస్తే ఇంకా అమ్మో డేంజర్ చైతు. అదిగో నువ్వు టాబ్లెట్ అంటే వేసుకో. మళ్ళీ పెట్టు కామెడీ చెప్పనా, శివ ఏం చేశాడు తెలుసా? నేను వస్తుంటే బస్సులో కదా నేను వస్తుంది సుత్తుంటా సుత్తి పెట్టుకో దొంగల గురించి కాదు, రీసెంట్ గా ఒక యాక్సిడెంట్ జరిగింది చూడు మొన్న మార్కాపురం ఉంది విజయవాడ నుంచి మారింది ఆ బస్ విషయం తెలుసా? నేను అటు కన్ను తిరిగా కన్ను కొరికా. నిద్రపోయాను అసలు బయలుదేరాను అన్నమాట. నేను నిద్రపోయి టైం అంత చూద్దామని ఫోన్ ఓపెన్ చేసేసరికి ఇదే చెప్పారు సేమ్ ఇంకా ఆమె కటింగ్ లేదు లేదు మా ఇంట్లో కటింగ్ బ్లేడ్ తీసి నా బ్యాగ్ లో వేసాడు. కటింగ్ బ్లేడ్ తీసుకోండి సేఫ్టీ అంట. ఇప్పుడు గబక్కన ఏదన్నా జరిగింది అనుకో ఇన్ కేసు ఆ మిర్రర్ పగలు కొట్టేసేయి. చెప్పేది ముందు గోల్డ్ బాక్స్ తీసుకొని బయట దూకు. బాగున్నారా అంటే ముందు గోల్డ్ బాక్స్ తీసుకొని బయటికి కాదు, ఆ మిర్రర్ పగలు కొట్టు. ఆ మిర్రర్ కూడా మిడిల్ లో పగలు కొట్ట, మాకు సైడ్ పగలు కొట్టు. అప్పుడు చిన్నగా గుచ్చు. ట్రిక్స్ ఐడియాస్ ఇచ్చాడు. తీరా బస్సులో ఎక్కిన తర్వాత ఫస్ట్ నేను ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా అని చూసుకున్నా. నా వెనకాలే ఎమర్జెన్సీ ఎగ్జిట్.